Praise the Lord, Pastor. Amen. Amen. Thank you so much for the wonderful singing. అయితే ఫైనల్గా ఈరోజు మీతో పాటు ఈ వాక్యాన్ని పంచుకోవడానికి యెహోవా ఈ కృపనిచ్చినందుకు వందనాలు. మళ్ళా మంచి ఆరోగ్యంతో మీ ముందు నిలబడి తర్వాత మీరు నా కోసం ప్రార్థన చేసినందుకు నేను ఎంతగానో ధన్యునై ఉన్నాను. అయితే ఈరోజు 2 Thessalonians చాప్టర్ 3 2 Thessalonians చాప్టర్ 3 వర్సెస్ 1 to 5 వర్సెస్ని మనము చదువుతాం. 2 Thessalonians చాప్టర్ 3 లాస్ట్గా గమనించినట్లయితే లాస్ట్ బిఫోర్ సండే, ఈ సండే లాస్ట్ సండే కాకుండా దానికంటే బిఫోర్ సండే మనము 2 Thessalonians చాప్టర్ 5 వర్సెస్ 17 దాకా మనము కంప్లీట్ చేసి ఉన్నాం. అయితే ఈరోజు 3rd చాప్టర్లో ఈ 5 వచనాలలో మనకు ఏమైతే పౌలు తెస్సలోనియ సంఘానికి రాసిన సత్యాలు ఈరోజు మన సంఘానికి 21st సెంచరీకి ఎలాంటి మర్మాలు దాగి ఉన్నాయో మనము చదువుదాం. సో అందరం కలిసి ఒకసారి బైబిల్ని ఓపెన్ చేసిన లేకపోతే మీ ముందు ఉన్న నోట్స్ అదేంటి స్క్రీన్ తట్టు గమనించినట్లయితే ఇక్కడ ఫైనలీ బ్రదరన్ ప్రే ఫర్ అస్ that the word of the Lord may have free course and be glorified even as it is with you. అదే సెకండ్ వర్స్ ని గమనించినట్లయితే and that we may be delivered from unreasonable and wicked men, for all men have not faith. Third verse, but the Lord is faithful, who shall stable you and keep you from evil. Fourth verse, and we have confidence in the Lord touching you, that he both do and will do the things which are commanded you. Fifth verse, and the Lord direct your hearts into the love of God and into the patience waiting for Christ. వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్. అయితే స్క్రిప్చరల్గా గమనిస్తున్నట్టయితే వాక్యానుసారంగా ఈరోజు సర్మన్ టైటిల్గా మీ ముందు అదేంటి స్క్రీన్ తట్టు చూస్తున్నట్టయితే దిస్ ఈస్ ది సర్మన్ టైటిల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఓకే sermon title, living in daily dependency upon Christ. Living in daily dependency upon Christ. ఏ విధంగా తెస్సలోనియ సంఘస్థులు రక్షణ నిమిత్తమై వారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఎప్పుడైతే తప్పుడు బోధ వచ్చిందో ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ని లో వాక్యానుసారంగా వారిని ఆత్మీయంగా ఒక తల్లి ఎలాగైతే పిల్లల్ని దీంటి తప్పుడు దారిలో నడుస్తున్నప్పుడు ఎలాగైతే కరెక్ట్ చేస్తాడో, ఎలాగైతే ఒక తండ్రి వారి పిల్లల్ని భయభక్తుల్లో పెంచుతాడో ఆత్మీయంగా 2 Thessalonians అంతా క్లియర్గా వాక్యానుసారంగా అతను వాక్యాంతోనే ఓల్డ్ టెస్టిమెంట్ని క్రాస్ రెఫరెన్స్గా తీసుకుంటూ వారిని హెచ్చరిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా వారిని బలపరుస్తున్నప్పుడు ఇక్కడ 3rd చాప్టర్కి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు డైలీ డిపెండెన్సీ అపాన్ క్రైస్ట్ అని వారికి హెచ్చరించడం మనము గమనిస్తున్నాం. డైలీ డిపెండెన్సీ అంటే ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదు, ఎవరైతే యేసుక్రీస్తుని తెలియలేదు, ఎరగలేరు, వారి డిపెండెన్సీ అంతా గమనించినట్లయితే వారి సొంత శక్తి మీద, వారి సొంత జాబు మీద, వారి సొంత అబిలిటీస్ మీద, టాలెంట్ మీద వారు ఎంతగానో అతిశయం చేస్తారు. దే ఆర్ ప్రైడ్ఫుల్ పీపుల్. కానీ మనము యాజ్ బిలీవర్స్గా ఇక్కడ గమనిస్తున్నప్పుడు ఇక్కడ ప్రపోజిషన్ స్టేట్మెంట్ని చూసినట్లయితే, బికాస్ క్రైస్ట్ అలోన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్
Every believer must depend upon him daily for fruitful ministry, faithful endurance, obedient living, and Christ-like character. అని 2 Thessalonians chapter 3 verses 1 to 5 పౌలు అతని లెటర్లో రాస్తున్నారు. తెసలోనియ సంఘస్థులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని మనము చాలాసార్లు గుర్తించుకున్నాం. వారు రక్షణ పొందిన తర్వాత అంచెలంచెలుగా దినదినము వారిని వెలివేశారు. వారు అవుట్ కాస్ట్గా అయ్యారు. వారు ఎవరో మాకు తెలియదు, వారి ఇంటి పక్కన వాళ్ళు కూడా వారు గుర్తింపక వారిని వెలివేసినట్టు, వారితో మాట్లాడకుండా వారిని ద్వేషించేవారు, వారిని కొట్టేవారు, వారిని తిట్టేవారు. వారు బిజినెస్ చేసుకోలేకుండా, వారు ఏం పని చేసుకోకుండా, ఉద్యోగం పోతే ఉద్యోగం ఇయ్యలేక, ఉద్యోగం దొరకక, తినే తిండికి కొనుక్కోవాలంటే మార్కెట్లో కూడా పోతే అదేంటి సీజర్ ఈస్ కింగ్ అని ధూపంలో అదేంటి వారు చెప్పకపోయినట్టయితే వారికి మార్కెట్లో బిజినెస్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు యేసుక్రీస్తుని నమ్మి, యేసుక్రీస్తుని రక్షణ పొంది, యేసుక్రీస్తు కోసమే మేము జీవిస్తాము అని వారు తెసలోనియ సంఘస్థులు దినదినము వారు కష్టపడే టెస్ట్ మనీస్ అన్న వారి గురించి ఇతర దేశాలలో కూడా మాట్లాడుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ థర్డ్ చాప్టర్లో వారికి రెస్పాన్సిబిలిటీ, డిపెండెన్సీ అపాన్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఫస్ట్ థెస్సలోనియన్స్ చూసినా లేకపోతే ఈ థర్డ్ చాప్టర్ దాకా గమనించినట్లయితే వారు కంటిన్యూస్గా డిపెండెంట్ అవుతున్నారు యేసుక్రీస్తు మీద. వారి శరీర ఆశల్ని చంపుకొని బయట వారు ఎన్ని బూతులు తిట్టినా, కొట్టినా, చంపినా, ఏమైనా కానీ మేము యేసుక్రీస్తు కోసమే జీవిస్తాము అని ఉన్నా కానీ ఇక్కడ మళ్ళా వారికి ఒక ఎంకరేజ్మెంట్గా ఇక్కడ ఈ 5 verses రాస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఎందుకు అంటే బికాస్ ప్రతిరోజు అతని మీద మనము ఆధారపడినట్టయితే మన మినిస్ట్రీ వుడ్ బి ఫ్రూట్ఫుల్. మనము నమ్మకంగా ముందుకు వెళ్ళగలుగుతాం. తర్వాత ఆత్మ ద్వారా నింపబడి ఒక ఒబీడియంట్ క్రైస్ట్ లైక్ లివింగ్, క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ ఉంటుంది అని వారితో హెచ్చరిస్తున్నట్టుగా గమనిస్తాం. అయితే ఇక్కడ 4 పాయింట్స్ మీ ముందుంది. ఫస్ట్ 2 verses we need the Lord for fruitful ministry. Third verse, we need the Lord for faithful protection. Fourth verse, we need the Lord for faithful obedience. Tarata 5th verse, we need the Lord for Christ like character. Ani, that is what ఈ 5 verses ని మీ ముందు పంచుకోవాలి అని ఈ విధంగా నా సర్మన్ నోట్స్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో లివింగ్ ఇన్ డైలీ డిపెండెన్సీ అపాన్ క్రైస్ట్. తెస్సలోనియ సంఘస్థుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఈ తెస్సలోనియ సంఘం గురించి విన్న పౌలు ఆత్మీయంగా వారిని హెచ్చరిస్తూ, ఆత్మీయంగా వారిని బలపరుస్తూ, బయట నుంచి వారికి ప్రాబ్లం రాలేదు, లోపల నుంచి ఇంటర్నల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు వారు ఒక్కసారి డౌట్కి పొందినప్పుడు వెంటనే పౌలుకి తిమోతి చెప్పినప్పుడు లెటర్ రూపంలో రాయడం జరుగుతుంది. కానీ మనకు ఈ 21st centuryలో ఈ 66 పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి. ఇక్కడేమో ఫస్ట్ సెంచరీ బిలీవర్స్, వారి దగ్గర బహుశా 5 బుక్స్ ఆఫ్ మోజెస్ ఉండొచ్చు, స్క్రోల్. వారి దగ్గర ఇలాగా బైబిల్ పట్టుకునే అవకాశమే లేదు. వారికి స్క్రోల్స్ పట్టుకోవాలంటే వారు ఎంత ధనికులు ఉంటే ఆ స్క్రోల్ని వారి ఇంట్లో ఉండేది, లేకపోతే అక్కడ సినగాగ్స్లో ఉండేది. సినగాగ్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు వారు దాన్ని ఓపెన్ చేసి ఒక వ్యక్తి మొత్తము స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఆ వ్యక్తి దాన్ని ఒక చిన్న పెన్సిల్ తోటి పెన్ను పట్టుకొని పెద్దగా చదివేవారు. చదువుతున్నప్పుడు అక్కడ కూర్చునేవారు దాన్ని విని నెమరు వేసి దాని మీద వారు ధ్యానించేవారు. కానీ ఈ దినము
21st సెంచరీలో గమనించినట్లయితే మనకి 66 పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి. మనకు ఈ వాక్యం గురించి ఎందరో డిఫరెంట్ రేడియోస్లో, వీడియోస్లలో అదేంటి దీని గురించి ఎంతగానో బోధింపబడడం జరిగింది. బుక్స్ రాయడం జరిగింది. దీని గురించి ఎంతగానో జ్ఞానం ఉంది. కానీ ఈరోజు ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు నాతో ఏం మాట్లాడుతున్నా, నేను యేసుక్రీస్తు మీద అంత డిపెండెన్సీ ఉన్నానా లేదా అనేది మనము గమనించాల్సి వస్తుంది. చాలాసార్లు అదేంటి మన మన నిజ జీవితాన్ని మనము గమనిస్తున్నట్టయితే పొద్దున మనకు మన మైండ్లో అంటే కళ్ళు తెరవక ముందు మనం ఇంకా రియలైజేషన్ అయినప్పటి నుంచి మళ్ళా ఏదేంటి రాత్రి అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పండుకొని మంచి నిద్రలో వెళ్ళేదాకా గమనించినట్లయితే ఆల్మోస్ట్ 30 నుంచి 40 వేల డెసిషన్స్ మనము తీసుకుంటాం. సైకలాజికల్గా ఒక వ్యక్తి ఇన్ని డెసిషన్స్ తీసుకుంటాడు, తెలుసో తెలియకో. చిన్న డెసిషన్స్ అన్నా, పెద్ద డెసిషన్స్ అన్నా, ఇవన్నీ మనము గమనిస్తున్నట్టయితే ఎంత దాకా మనము ఈ డెసిషన్స్ ప్రార్థన పూర్వకంగా తీసుకుంటున్నాం అనేది మనము గుర్తు చేసుకోవాలి. ఇదే రక్షణ పొందని వారు, రక్షింపబడని వారు, వారికి నిజమైన యేసుక్రీస్తు గురించి, అతనిలో ఉన్న ఆత్మీయత, అతనిలో ఉన్న సంతోషము, అతనిలో ఉన్న నిత్యత్వము, నిత్య జీవము అదేంటి వారికి తెలియదు. కానీ వారి జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి అని గమనిస్తే వారి జీవితాలు మనకన్నా బాగున్నాయి అని మనము ఎక్కువగా వాళ్ళని కంపారిజన్గా చూస్తాం. కానీ వారు ఏదైతే సంతోషం ఉందో ఆ సంతోషము ఓన్లీ ఫర్ ఎ టైం బీయింగ్. కానీ మనలో ఉన్న సంతోషము ఇట్ ఈస్ కంటిన్యూయస్ ఫర్ ఎవర్. ఇట్ ఈస్ నాట్ ఫర్ అ టైం, లిమిటెడ్ టైం కానీ కాదు. అయితే ఈ 5 వర్సెస్లో మీరు గమనించినట్లయితే పౌలు అదేంటి 5 సార్లు ద లార్డ్, ద ఫస్ట్ 2 వర్సెస్లో ద లార్డ్, 3rd వర్స్లో ద లార్డ్, 4th వర్స్లో ద లార్డ్, 5th వర్స్లో ద లార్డ్ అని అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అన్నిటినీ ప్రార్థనకి అతను రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా మనము అక్కడ చదువుతున్నాం. ఆల్రెడీ చదివాం కాబట్టి అక్కడ మీరు డైసెక్షన్గా లేకపోతే అదేంటి మీ బైబిల్స్లో చూస్తున్నట్టయితే ద లార్డ్ రిక్వెస్టింగ్ ప్రేయర్ అని అక్కడ ఎంఫసైజ్ని మనం గమనిస్తాం. జాన్ చాప్టర్ 15 వర్స్ 5లో చూసినట్లయితే వితౌట్ మీ హీ కెనాట్ డూ నథింగ్ అని యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు జాన్ 15th చాప్టర్ 5th వర్స్లో మనం గమనిస్తాం. అయితే చాలాసార్లు దీని గురించి మనము ఆలోచించం. అఫ్ కోర్స్ ప్రార్థన చేస్తాము, నాకు సహాయం దేవా, బాగలేనప్పుడు లేకపోతే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా కావాలన్నప్పుడు దాని గురించి మనం ప్రార్థిస్తాం. కానీ చాలాసార్లు అది ఒకటి ఓన్లీ మాట వరుసకే గా ఉన్నట్టుగా మనము గమనిస్తాం. సో ఇక్కడ ఫస్ట్ 2 వర్సెస్గా వీ నీడ్ ద లార్డ్ ఫార్ ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ. వీ నీడ్ ద లార్డ్ ఫార్ ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ. ఇక్కడ ఫైనలీ బ్రదరన్ అంటే ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ థియాలజికల్గా, ఎస్కటాలజికల్గా అతను మాట్లాడుతూ ఫైనలీ అని పదాన్ని అక్కడ వాడుతున్నాడు. అంటే ఫైనల్ అంటే ఒక ర్యాపింగ్ సెంటెన్స్గా, అంటే ఇదంతా అయిపోయిన తర్వాత ప్రాక్టికల్గా మనము వస్తాము అని అక్కడ మాట్లాడుతున్నట్టుగా అంటారు. ప్రాక్టికల్గా ఏంటి అంటే ప్రేయర్ అనేది ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్. ఇది ఏదో ఒకసారి పొద్దున్న లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటే అయిపోతుంది, మళ్ళీ ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే ప్రార్థన చేస్తే అయిపోతుంది, ఇంటి నుంచి లోపలికి వస్తే లేకపోతే టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తే అనేది కాదు. ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అయితే ఈ ప్రేయర్ని ఏమంటున్నాడంటే ప్రే ఫర్ అస్.
ప్రే ఫర్ అస్. ఎవరి కోసము ప్రార్థన చేయమని అడుగుతున్నాడంటే పౌలు తిమోతి కోసము, సిల్వనస్ కోసము, సైలస్ కోసము ప్రార్థన చేయాలి అని అక్కడ వారితో మొరపెడుతున్నట్టుగా మనము గమనించాలి. మనం ఎవరము ప్రార్థన లేకుండా పోలేము. అందరము ప్రార్థనని అడుగుతాం. ఒకటే వ్యక్తి, దట్ ఈస్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. అతను కూడా ప్రార్థన చేశాడు, గమనించాలి. కానీ వి నీడ్ ప్రేయర్. మన కోసము ప్రార్థన ముఖ్యంగా ఉంటుంది. పౌలు అతని లెటర్స్లో చూసినట్లయితే రోమన్స్ చాప్టర్ 15 వర్స్ 30, 31లో రాసినప్పటికీ అక్కడ గమనించినట్లయితే నా కోసం ప్రార్థన చేయండి. ఎఫిషియన్స్ చాప్టర్ 6 18-19లో చూసినా కానీ, లేకపోతే కొలోషియన్స్ చాప్టర్ 4 వర్స్ 3లో చూసినా కానీ, లేకపోతే ఫైలోమెన్ చాప్టర్ 22 వర్స్ 1లో చూసినా కానీ, లేకపోతే ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 25లో చదివినా కానీ, బ్రదరన్ ప్రే ఫర్ అస్ అని కంటిన్యూస్గా మా కోసం ప్రార్థన చేయండి అని అతను ఒక డీప్ కన్విక్షన్ తోటి ప్రార్థనకున్న శక్తిని అతను ప్రతిసారి అతని లెటర్స్లలో ఎంఫసైజ్ చేయడం మనం గమనిస్తాం. ప్రే ఫర్ అస్ దట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ మే హ్యావ్ ఫ్రీ కోర్స్. ప్రే ఫర్ అస్ దట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అనేది గమనించినట్లయితే ద లార్డ్స్ వర్డ్ ఏదైతే పౌలు బోధిస్తున్నాడో, అతను అదేంటి, హీ డి నాట్ ప్రీచ్ హిజ్ వర్డ్ బట్ గాడ్స్ వర్డ్. అతని వాక్యాన్ని బోధించలేదు, కానీ యెహోవా వాక్యాన్ని బోధిస్తూ ఇక్కడ ఫ్రీ కోర్స్ అంటున్నాడు. ఇది ఫ్రీ కోర్స్ అనేది గ్రీక్ పదంలో గమనించినట్లయితే టెరకో, TREKO, ట్రెకో అని వస్తుంది. ట్రెకో అంటే దాని మీనింగ్ రన్, లేకపోతే స్విఫ్ట్గా, అదేంటి ఫాస్ట్గా వర్డ్ పాస్ అవ్వాలి అని ఉంటుంది. చాలాసార్లు గమనించినట్లయితే ఎవరి గురించన్నా అబద్ధాలు చెప్పినా, ఎవరి గురించన్నా తప్పుడు న్యూస్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, కానీ గుడ్ న్యూస్ చాలా స్లోగా వెళ్తుంది. ఇక్కడ అదేంటి పౌలు ఏమంటున్నాడంటే ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ మే హ్యావ్ ఫ్రీ కోర్స్, అంటే ఫాస్ట్గా యెహోవా యొక్క వాక్యము అందరికీ అదేంటి బోధింపబడేటట్టుగా, అంటే ఒక రన్నర్ ఎలాగైతే ఒక టార్చ్ లైట్ పట్టుకొని ముందుకు పరిగెస్తుంటాడో ఆ విధంగా అదేంటి వాక్యము ముందుకు వెళ్ళాలి అని ఒక ఎగ్జాంపుల్గా అక్కడ మాట్లాడుతుంది. హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 12లో గమనించినట్లయితే వర్డ్ ఈజ్ యాక్టివ్, ఇట్ ఈస్ క్వికర్, ఇట్ ఈస్ పవర్ఫుల్ అని చెప్పబడుతుంది. అయితే ఇక్కడ పౌలు ఫస్ట్ వర్స్లో ఏమంటున్నాడంటే ప్రే దట్ ద లార్డ్ వర్డ్ వుడ్ గో క్విక్లీ అన్హిండర్డ్, అంటే ఎక్కడ ప్రాబ్లం లేకుండా అతని వాక్యము అందరికీ తెలుపబడేటట్టుగా ప్రార్థించమని అక్కడ కోరుతున్నాడు. సామ్స్ 147 వర్స్ 15ని మనం గమనించినట్లయితే సామ్స్ చాప్టర్ 147 సామ్స్లో 15th వర్స్లో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే హీ సెండెత్ ఫోర్త్ హిస్ కమాండ్మెంట్స్ అపాన్ ఎర్త్, హిస్ వర్డ్ రన్నెత్ వెరీ స్విఫ్ట్లీ. సో బహుశా ఈ కీర్తనకారుడు వాక్యాన్ని ఇక్కడ సెకండ్ థెస్సలోనియ సంఘస్థులకి గుర్తు చేస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం. అయితే ఈ టైంలో పౌలు పరిస్థితి గమనించాలి. అతను హీ వాస్ చైన్స్ తోటి కట్టవేయబడి హౌస్ అరెస్ట్లో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అయినా కానీ ఇతరులని లెటర్స్ తోటి ఎంకరేజ్ చేస్తున్నాడు. అండ్ బి గ్లోరిఫైడ్ ఈవెన్ యాజ్ ఇట్ ఈజ్ విత్ యు. గ్లోరిఫైడ్ అంటే గాడ్స్ వర్డ్ ఈజ్ గ్లోరిఫైడ్, ఇట్ హ్యాస్ టు బి ప్రైజ్డ్, ఇట్ హ్యాస్ పవర్, ఇట్ హ్యాస్ అథారిటీ, ఇట్ మూవ్స్ హార్ట్, మైండ్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ పీపుల్ అనేది మనము గమనించాలి. సో ఈ వాక్యము ఏదైతే స్విఫ్ట్గా పాస్ అవుతున్నప్పుడు దాని పని దాని చేసుకుంటూనే పోతుంది, కానీ దానికోసం మీరు ప్రార్థించాలి అని కోరుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ ది ఫస్ట్ వర్స్ ఈజ్ ఆల్ అబౌట్. యాజ్ ఇట్ ఈస్
విత్ యు. యాజ్ ఇట్ ఈస్ విత్ యు అంటే నీ తెస్సలోనియ సంఘానికి రక్షణ ఉంది, వారికి వాక్యం ఉంది. ఇది ఫస్ట్ తెస్సలోనియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 5 to 10 ని చదివినట్లయితే, ఫస్ట్ తెస్సలోనియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 5 to 10 ఏమంటుందంటే, ఫర్ అవర్ గాస్పుల్ కేమ్ అంటు యూ ఇన్ వర్డ్ ఓన్లీ బట్ ఆల్సో ఇన్ పవర్ అండ్ ఇన్ ది హోలీ గోస్ట్ అండ్ ఇన్ మచ్ అష్యూరెన్స్ యాజ్ he know what manner of men we were among you for your sake, and he became followers of us. And the Lord, having received the word in much affliction with joy of the Holy Ghost. ఈ 7th 8th 9th 10th వర్స్ని గమనించినట్లయితే, వారి దగ్గర ఎప్పుడైతే వాక్యం వచ్చిందో, ఎప్పుడైతే 2-3 వారాల్లోనే వారు వాక్యాన్ని తెలుసుకొని, వాక్యాన్ని హత్తుకొని రక్షణ పొంది, వారు వెంటనే వారు తెస్సలోనియ ఆ ప్రదేశం అంతా వాక్యం ద్వారా అదేంటి పరిపూర్ణత చెందినట్టుగా మనము గమనిస్తున్నాం. అయితే సెకండ్ వర్స్ని చూసినట్లయితే, అండ్ దట్ we may be delivered from unreasonable and wicked men అని అంటున్నాడు. ఫస్ట్ ఏమో ప్రార్థించమంటున్నాడు, వాక్యాన్ని కోసం ప్రార్థించమంటున్నాడు, వాక్యము ఫాస్ట్గా ఇతరులకి బోధింపబడేటట్టుగా ప్రార్థింపమంటున్నాడు. వారు ఫస్ట్ తెస్సలోనియన్స్ చాప్టర్ 1లో 5th వర్స్ నుంచి 10th వర్స్ దాకా వారు ఎలాగైతే వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నారో, ఇతరులు కూడా ఆ విధంగానే రిసీవ్ చేసుకునేటట్టుగా ప్రార్థించమని కోరుతూ, సెకండ్ వర్స్లో ఏమంటున్నాడంటే, ప్రార్థనని అదేంటి ఫర్ ఆల్ మెన్ హ్యావ్ నాట్ ఫెయిత్ అని అక్కడ చెప్తున్నాడు. ఫర్ ఆల్ మెన్ హ్యావ్ నాట్ ఫెయిత్. ఫర్ ఆల్ మెన్ హ్యావ్ నాట్ ఫెయిత్. అయితే మనకున్న ఫెయిత్ ఇతరులకి ఉండదు. మన నమ్మకము ఇతరుల నమ్మకము వ్యత్యాసము కంపల్సరిగా మనము చూస్తాం. అయితే అలాంటి వారికి నుంచి ప్రార్థించమని కూడా అతను కోరుతున్నాడు. యాక్ట్స్ చాప్టర్ 17 వర్స్ 5 to 10లో చదివినట్లయితే మనకు అతను ఎంతగానో అదేంటి కష్టాన్ని ఫేస్ చేసినట్టుగా మనము గమనిస్తాం. యాక్ట్స్ చాప్టర్ 17 వర్సెస్ 5 to 10ని చదివినట్లయితే, యాక్ట్స్ చాప్టర్ 17 వర్స్ 5 to 10 తెస్సలోనియ సంఘము ప్రదేశాల్లో బోధిస్తున్నప్పుడు జరిగిన సన్నివేశాలు, ఎలాంటి కష్టాలు అతను ఫేస్ చేశాడో ఇక్కడ మనము చదవచ్చు. యాక్ట్స్ చాప్టర్ 17 వర్స్ 5 to 10. But the Jews which believed not, moved with envy, took unto them certain lewd fellows of baser sort, and gathered a company, and set all the city on an uproar, and assault the house of Jason, and sought to bring them out to the people. సో ఇక్కడ తెస్సలోనియ సంఘములో పౌలు బోధిస్తున్నప్పుడు వెంటనే అక్కడ జరిగిన ప్రాబ్లమ్స్ని అక్కడ గుర్తు చేస్తున్నాడు. అఫ్ కోర్స్ దీన్ని 18th చాప్టర్ 6th వర్స్ నుంచి 17th వర్స్ చదివిన అదేంటి పౌలు పాయిజనస్గా వారు ఎలాగా అతన్ని కష్టపెట్టాలని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, సత్యాన్ని వారు ఎలాగా అణచివేయాలి అనేది అక్కడ గమనిస్తున్నప్పుడు, అలాంటి వారికి కోసం కూడా ప్రార్థించమని కోరుతున్నాడు. థర్డ్ వర్స్లో, బట్ ద లార్డ్ ఈస్ ఫెయిత్ఫుల్ హూ షల్ స్టేబుల్ యూ అండ్ కీప్ యూ ఫ్రమ్ ఈవిల్. ద లార్డ్ ఈస్ ఫెయిత్ఫుల్. యెహోవా ఈజ్ ట్రస్ట్వర్ది, హీ ఈజ్ వర్ది ఆఫ్ యువర్ ఫెయిత్. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. సో మనం ఎవరైతే నమ్ముకున్నామో హీ ఈజ్ ఫెయిత్ఫుల్. అతను ద సేమ్ టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్ మోర్. సో అతని శక్తి మీద మనము ఆధారపడినట్టయితే, అతని శక్తి మన శక్తిగా అయినట్టయితే, అదేంటి అక్కడ కీప్ యూ ఫ్రమ్ ఈవిల్ అంటే హీ విల్ గైడ్ యూ అండ్ హీ విల్ లీడ్ యూ అనేది, అంటే ద ఈవిల్ వన్ అంటే సాటన్, కుట్రత్వంతో ఉన్న ప్రజల నుంచి నిన్ను కాపాడుతాడు అనేది అక్కడ
గుర్తు చేయబడుతున్నట్టుగా మనం గమనిస్తాం. 4th verse, and we have confidence in the Lord touching you that he both do and will do the things which we command you. We need the Lord for simple obedience. 4th verse గమనించినట్లయితే we need the Lord for faithful obedience. ఇక్కడ పౌలు ఏ విధంగా వారిని పర్సువేషన్గా లేకపోతే ఏ విధంగా వారిని అదేంటి వాక్యానుసారంగా జీవించాలో, వాక్యానుసారంగా యెహోవా మీద వారి నమ్మకాన్ని, వారి శక్తిని వారి ఆధారపడము వారికి గుర్తు చేస్తున్నాడో మీరు అక్కడ చూడొచ్చు. ఇది ఓన్లీ తెస్సలోని సంఘస్థులకి కాకుండా ప్రతి ఒక్క వారు ఆ టైంలో ఈ లెటర్ని చదివి, ఆ టైంలో ప్రింటింగ్ ప్రెస్ లేదు కాబట్టి వారు పెద్దగా చదివేవారు, చదువుతున్నప్పుడు దాన్ని మల్టిపుల్ కాపీస్గా చేసి మళ్ళా ఈ లెటర్ ఇంకొక సంఘానికి పంపించేవారు. సో ఈ లెటర్స్ అన్నీ ఒక సర్కిల్గా అందరికి డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టుగా ఇవి రాసుకుంటూ ఇతరులకి డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టుగా రాయబడినట్టుగా కూడా మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడ ఈ ఒబీడియన్స్ టు గాడ్ డిపెండ్స్ ఆన్ హౌ యువర్ రిలేషన్షిప్ ఈజ్ విత్ హిమ్. నువ్వు ఎలాగా అతని మీద ఆధారపడుతున్నావో అనేది డిపెండ్స్ రిప్రజెంట్స్ యువర్ ఒబీడియన్స్ టు గాడ్. ఇక్కడ వర్డ్ కమాండ్ అని అంటున్నాడు. కమాండ్ అంటే ఒక మిలిటరీ టర్మ్, ఒక మిలిటరీ ఆర్డర్, ఒక సుపీరియారిటీగా ఒక సుపీరియర్ ఆఫీసర్ ఎలాగైతే కమాండ్ యూ అని అంటాడో ఆ విధంగా అతను మాట్లాడుతున్నాడు. అండ్ హీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్ టచింగ్ యూ దట్ హీ బోత్ డూ అండ్ విల్ డూ ద థింగ్స్ విచ్ వి కమాండ్ యూ. సో వాట్ ఈజ్ ఈ కమాండింగ్ అంటే సింప్లీ ఇదేంటి, రెస్ట్ ఆన్ ద స్క్రిప్చర్స్, వాక్యం మీద ఆధారపడడం, వాక్యం మీద అదేంటి డెసిషన్స్ తీసుకోవడం, వాక్యం మీద దాన్ని అదేంటి హత్తుకొని ఆ వాక్యానుసారంగా జీవించడానికి వారిని ఒక కమాండ్గా మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ 5th verse చూసినట్లయితే, అండ్ ద లార్డ్ డైరెక్ట్ యువర్ హార్ట్ ఇన్ టు ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ టు ది పేషెన్స్ వెయిటింగ్ ఫార్ క్రైస్ట్. సో వీ నీడ్ ద లార్డ్ ఫార్ క్రైస్ట్ లైక్ క్యారెక్టర్. ఎందుకు వై వీ నీడ్ టు హ్యావ్ డైలీ డిపెండెన్స్ అపాన్ క్రైస్ట్ అంటే, ఒకటేమో వన్ ఈజ్ ఫార్ ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ, దెన్ ఈజ్ ఫార్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఈవిల్ మెన్, ఈవిల్ అన్ఫెయిత్ఫుల్ మెన్, దెన్ వీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్. తర్వాత ఇక్కడ 4th పాయింట్గా గమనించినట్లయితే వీ నీడ్ టు హ్యావ్ క్రైస్ట్ లైక్ క్యారెక్టర్. క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ ఇక్కడ అండ్ ద లార్డ్ అని వాడబడుతుంది. అంటే ఇక్కడ బేసికలీ ఫాదర్, క్రైస్ట్ ఇక్కడ రిప్రజెంట్ చేయడం. వన్ లార్డ్, వన్ గాడ్, వన్ ఫెయిత్ అనేది మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ పౌల్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ డిజైర్, అతని విష్ అదేంటి, దట్ ద లార్డ్ విల్ గైడ్ యూ ఇన్ టు హిజ్ ఓన్ లవ్ అండ్ ఎండ్యూరెన్స్ అని అక్కడ చూస్తున్నాం. డైరెక్ట్ అనే వర్డ్ని మనము గమనించినట్లయితే అదేంటి మనకు ఒక డైరెక్షన్, అంటే ఆబ్స్టికల్ లేకుండా అదేంటి ఒక ఓపెన్ వే, ఒక క్లియర్ వే అనేది గమనిస్తున్నాం. సో డైరెక్ట్ యువర్ హార్ట్ అంటే ఇట్ ఈస్ బేసికలీ గైడింగ్ యువర్ హార్ట్ వితౌట్ ఎనీ డిసీట్ఫుల్, వితౌట్ ఎనీ అదేంటి ట్రిక్కీనెస్ లేకుండా క్లియర్గా నీ హృదయము ఒక పాత్ సరి అయిన మార్గంలో అనేది. జెరిమయా చాప్టర్ 17 verse 9ని ఒకసారి చదివినట్లయితే, జెరిమయా చాప్టర్ 17 verse 9ని ఒకసారి చదువుదాం. దాని గురించి మనకు దానికి కొంచెం క్లారిటీ దొరుకుతుంది. జెరిమయా చాప్టర్ 17 verse 9. The heart is deceitful above all things and desperately wicked. Who can know it? ఇది తెలుగులో చదువుంటే చాలా గంభీరంగా ఉండేది. కానీ ఇక్కడ పౌలు 5th verse 2 Thessalonians chapter 3 verse 5 అండ్ ద లార్డ్ డైరెక్ట్ యువర్ హార్ట్ అని అంటున్నాడు. సో యెహోవానే నీ హృదయాన్ని
డైరెక్ట్ చేస్తుంటే ఎంతగా ఎంతగా మేలు పొందుతామో అనేది మనము గమనిస్తున్నాం. జెరెమియా చాప్టర్ 17 వర్స్ 9లో అయితే హృదయాన్ని ఎవరు కలిగి ఉంటారు, లేకపోతే హృదయం ఎంత డిసిట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్, అంటే ఈ శరీరంలో మన ఆలోచనల కంటే హృదయం ఇంకా ఘోరమైనది. అలాంటిది ఇక్కడ అదేంటి పౌలు ఏమంటున్నాడంటే, అండ్ ద లార్డ్ డైరెక్ట్ యువర్ హార్ట్ అంటూ ది లవ్ ఆఫ్ గాడ్. ఏదైతే ఏ ప్రేమ అయితే మనకు యెహోవా అతని కుమారుని ద్వారా కనపరిచాడో, అతని కుమారుణ్ణి భూమి మీద పంపించి, అతను కుమారుడు తండ్రికి ని నమ్మి అతన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అతని పరలోకాన్నంతా వదిలిపెట్టి ఒక సింపుల్ నార్మల్ హ్యూమన్ బీయింగ్గా భూమి మీదకి వచ్చాడు. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క ఒబీడియన్స్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇదేంటి ప్రతిసారి ఈ 33.5 years భూమి మీద జీవిస్తున్నప్పుడు ప్రతిసారి యేసుక్రీస్తు ఆత్మ మీద ఆధారపడ్డాడు. ప్రతిసారి అతను యెహోవా మీద ఆధారపడ్డనట్టుగా గమనిస్తాం. ఎప్పుడు అతను ఓన్ డెసిషన్స్ చేయలేదు. ఎందుకు అంటే గాడ్ ఈస్ ది ఓన్లీ సోర్స్ ఫర్ ట్రూ అగేపా లవ్. ప్రేమ, లవ్ అనేది దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్, కానీ ప్రేమలో అగేపా లవ్ ఈజ్ మోర్ సుపీరియర్. ఆ అగేపా లవ్ ఎవరి దగ్గర ఉంది అంటే ఇట్ ఈస్ ఓన్లీ కమ్స్ ఫ్రమ్ యాహ్వే. 1 John chapter 4 verse 7లో చూసినట్లయితే, 1 John chapter 4 verse 7లో, Beloved, let us love one another, for love is of God. Let us love one another. అంటే loving other is a matter of letting God love through you. నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడం ఒక ఎత్తు అయితే, అతనితో వాక్యానుసారంగా వాక్యాన్ని పంచుకుంటూ నా జీవితాన్ని, నా రక్షణ జీవితాన్ని అతనితో రక్షింపబడకున్నట్టయితే అతను రక్షణలోనికి రావడానికి నేను అతన్ని ప్రేమిస్తూ, అతనితోటి సంభావిస్తూ, అతనితోటి మాట్లాడుతూ ఉన్నట్టయితే నా ద్వారా యెహోవా యొక్క ప్రేమ అతనికి కనపరచడం అనేది మనము గమనిస్తున్నాం. అండ్ ఇంటూ ద పేషెన్స్ వెయిటింగ్ ఫర్ క్రైస్ట్. పేషెన్స్ వెయిటింగ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ పేషెన్స్ అనేది గమనించినట్లయితే ఎండ్యూరెన్స్ అంటే ఆ వెయిటింగ్, ఆ పేషెన్స్. చాలాసార్లు మానవునికి పేషెన్స్ ఇప్పుడు అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి, టక అయిపోవాలి. కానీ ఇక్కడ మనము యేసుక్రీస్తు గురించి వెయిట్ చేస్తున్నప్పుడు, అంటే ఈ లెటర్ 1st century టైంలో రాస్తున్నప్పుడు పౌలు యేసుక్రీస్తు రెండో రాకడ గురించి బోధిస్తున్నప్పుడు తెస్సలోని సంఘస్థులు వెయిట్ చేస్తూనే ఉన్నారు, యేసుక్రీస్తు రేపు వస్తాడా, లేకపోతే ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత వస్తాడా అనేది. కానీ ఇప్పుడు 21st century అయ్యింది, అంటే ఆల్మోస్ట్ 20 centuries దాటిపోయాయి. అతని రాకడ ఇంకా దగ్గరగా ఉంది. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ అతను వచ్చేదైతే ఖాయం. ఎందుకంటే రెండో రాకడ గురించి 200 సార్లు స్క్రిప్చర్ వర్సెస్ బైబిల్ బోధిస్తుంది. ఆల్రెడీ 100 సార్లు స్క్రిప్చర్ వర్సెస్ అతని మొదటి రాకడ గురించి చెప్పింది. 200 సార్లు యేసుక్రీస్తు రాబోతున్నాడు అని క్లియర్గా వాక్యము బోధిస్తుంది. ది పేషెన్స్ ఆఫ్ క్రైస్ట్ అనేది గమనించినట్లయితే హీబ్రూస్ చాప్టర్ 12 verse 2లో ఒకసారి చదివినట్లయితే, హీబ్రూస్ చాప్టర్ 2 verse 12 ఒకసారి చదువుదాం. హీబ్రూస్ చాప్టర్ 12 verse 2. Hebrews chapter 12 verse 2. Hebrews chapter 12 verse 2. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము.
ఇక్కడ గమనించినట్లయితే ఈ 5 వచనాలు హీబ్రూస్కి రాసిన పత్రిక 12th వర్స్, 2nd వర్స్లో ఒక ఫైనల్ స్టేట్మెంట్గా మనం ఇప్పుడే చదివి ఉన్నాం. సో ఎంత తెస్సలోనియ సంఘస్థులు ఎంత కఠిన సిచ్యువేషన్స్ నుంచి వెళ్ళారో మనమైతే ఊహించలేము. బహుశా మన గవర్నమెంట్ నుంచి లేకపోతే టీవీలలో చూస్తూ వార్తల్లో వింటూ పర్సిక్యూషన్ గురించి లేకపోతే మనము ఇంకా అంతగా ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ ఫస్ట్ సెంచరీలో తెస్సలోనియ సంఘస్థులు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు. ఇవన్నీ నార్మల్. ఫస్ట్ తెస్సలోనియ సంఘస్థులు ఇప్పుడు 21st సెంచరీలో నేను వేరే అంటే కామెంటరీస్ చదువుతున్నప్పుడు ఒక కామెంటేటర్ ఏమంటాడంటే ఇవి అన్నీ నార్మల్, ఇవన్నీ జరిగిపోయాయి మా దగ్గర, మీరు ఇంకా యు ఆర్ సో బ్లెస్డ్, ఇవన్నీ మీరు చూడట్లేదు. అంటే వారిని అదేంటి క్రైస్తవులు అని చెప్పుకుంటుంటే అక్కడ నీరో చక్రవర్తి వారిని చంపి అదేంటి చంపకుండా కొన్ని మందిని అయితే పెద్ద రాడ్స్ తోటి వారిని పైకి రాడ్ మీద పెట్టి వారిని మంట వేసి అదేంటి టార్చ్ లైట్గా వాడుకునేవాడంట. వారు అలాగనే కొట్టుమిట్టాడుతూ అదేంటి మంటలతో వారి బాడీ కాలుతున్నప్పుడు వారి అరుపులతోటి వారు కింద ఎంజాయ్ చేసేవారంట. సో అలాంటి పరిస్థితులలో ఈ నీరో చక్రవర్తి గురించి చూసినట్లయితే అదేంటి అతని దగ్గరున్న యానిమల్స్ తిండి కోసము క్రిస్టియన్స్ని తీసుకొని వచ్చి వారికి తిండి కోసము వేసేదిగా కూడా ఎన్నో అదేంటి కామెంటేటర్స్ వీరు పడిన కష్టాలు అంత ఇంత కాదు. కానీ మనం ఇప్పుడు టీవీలలో చూసే దాన్ని భయపడితే కానే కాదు. కానీ ఇక్కడ గమనించినట్లయితే ప్రార్థన మీద అతను సో దట్ మన జీవితము వీఆర్ లివింగ్ డైలీ డిపెండెన్సీ అపాన్ క్రైస్ట్. సో అదేంటి వీఆర్ లివింగ్ డైలీ డిపెండెన్సీ ఆన్ క్రైస్ట్. 1858లో జార్జ్ మ్యాథసన్ అనే ఒక స్కాటిష్ మినిస్టర్ అతను సువార్త యేసుక్రీస్తుని నమ్మి సువార్తకి అతను వెళ్తున్నప్పుడు అతను మెల్లమెల్లగా అతని కంటి చూపు పోయిందంట. అయితే ఈ స్కాటిష్ వాళ్ళు అంటే వారి పై అధికారులు లేకపోతే అతనితో పాటు సువార్తకి వెళ్ళే వారు అందరూ అనుకున్నారంట, అరే ఇంకా ఇతను దేనికి పనికిరాడు, కళ్ళు చూడలేడు కాబట్టి మేము ఇతన్ని ఎక్కడన్నా తీసుకొని వెళ్ళాలన్నా కానీ మాతో భారంగా ఉంటాడు, లేకపోతే ఇతను అదేంటి ఏమి వండుకోలేడు, ఏమి చూసుకోలేడు, ఏం చేసుకోలేడు, కంపల్సరీ ఒక అతను ఇతనితోనే ఉండాలి, ఇతను మనకు పనికిరాడు, మినిస్ట్రీకి పనికిరాడు, అదేంటి బైబిల్ చదవలేడు, పుల్పిట్ మినిస్ట్రీకి పనికిరాడు, ఇంకా దేనికి పనికిరాడు అనేసి వారు అతన్ని పక్కకు పెట్టేటప్పుడు అతన్ని ప్రార్థనలో అతను గడిపిన టైం మెల్లమెల్లగా మొత్తం స్కాటిష్ దేశంలో అంతా జార్జ్ మ్యాథసన్ చేసే సువార్తని అందరూ మాట్లాడుకునేవారంట. అతను అనర్గళంగా మాట్లాడేవాడంట, అనర్గళంగా అదేంటి బుక్స్ రాసేవాడంట, ఎందరో లక్షల కొలది ప్రజలకి సువార్త బోధించాడు. అయితే వారి ఫ్రెండ్స్ అతని కంటే పై అధికారులు అడిగారంట, ఎలాగా అవుతుంది, ఎలాగా మేము చేయలేని పని నువ్వు చేయగలుగుతున్నావు అని అంటే అతను అన్న మాట ఏంటి అంటే, యెహోవా నా కనుచూపు తీసివేసినా కానీ నేను అతని మీద ఎక్కువగా ఆధారపడడం బట్టి ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను. ఇది నా శక్తి కాదు, ఇది అతని శక్తి నాలో పనిచేస్తుంది. నేను ఫిజికల్గా నా కనుచూపు పోయినా కానీ నేను ఆ కనుచూపు పోయినందుకు నా స్పిరిచువల్ స్ట్రెంగ్త్
ద్వారా, ఆ లెన్సెస్ ద్వారా, ఆ చూపు ద్వారా నేను లోకాన్నంతా చూస్తున్నాను. మీరైతే ఫిజికల్గా చూస్తున్నారు, కానీ నాకు ఆ కళ్ళు లేవు. కానీ నేను ఆ వీక్నెస్ ద్వారా నేను ఆత్మీయంగా నా కళ్ళు తెరవబడ్డాయి. కాబట్టి నేను ప్రార్థనలో యేసుక్రీస్తు మీద పడుతున్నాను. కాబట్టి ఇవన్నీ నా ద్వారా అతని మహిమ కోసము నా మెసేజెస్ అన్నా కానీ, నా రైటింగ్స్ అన్నా కానీ, నా గురించి ఇతరులు నా గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తుని తెలుసుకోవడం అనేది దేవుని కృప, నాది కాదని అంటాను. బహుశా ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. మీ ప్రార్థన జీవితం అన్నా, లేకపోతే మీరు ఎలాగా యేసుక్రీస్తు మీద డిపెండ్ అవుతున్నారో నాకు తెలియదు. కానీ ఈ మెసేజ్ని మనము చదువుతున్నప్పుడు అదేంటి, it is my prayer that at least today, Lord Jesus, I want to depend daily, guide my heart, strengthen me, నన్ను బలపరచు దేవా. అదేంటి, నన్ను తొలగిపోకుండా నన్ను రోజు నీ మీద ఆధారపడ్డా, నిమిషానికి నీ మీద ఆధారపడేటట్టుగా తయారు చేయి దేవా. నా హృదయాన్ని నువ్వు కాపాడి డైరెక్ట్ మై హార్ట్ విత్ యువర్ లవ్ అని ప్రార్థిస్తారని మనవి. చిన్న ప్రార్థనతో ఈ సర్మన్ని మనం క్లోజ్ చేద్దాం. లివింగ్ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ టైం. The way Paul has encouraged the Thessalonians, Lord, thank you for encouraging me. Lord, many a times I started depending on my own strength for finances, for any decisions in my life, the way I eat, the way I live my life. Lord, forgive me. Forgive me, Lord, so that I would not repeat it, but you would guide my heart. Help me to submit my thoughts, submit my actions, submit my sitting and standing. Wherever I go, help me so that you would walk in front of me, so that I would be obedient to know the path which I should walk, to know the place where I should sit, to know the place where I should stand, what to do, when not to do. Give me that strength so that my dependency on you would be greater, at least from now, for your glory. In Jesus' most precious name I pray. Amen. Now may the grace of our God, the communion of the Holy Spirit, and the love of Jesus Christ rest and abide upon each one of us until we see. Amen. 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 Thank you so much, Ekar. Thank you. Thank you for your prayers.